ఈ రోజు ఆంధ్రజ్యోతి పేపర్లో బడుగు బలహీన వర్గాలపై పెత్తనం అనేసి రాధాకృష్ణ ఒక వార్త వండి వార్చాడు. బడుగు బలహీన వర్గాలపై అసలైన పెత్తందారీతనం చూపించేది ఎవరో తెలుసా? టీడీపీ ప్రభుత్వం. ఎస్టీలుగా ఎవడైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు నాయుడు గారు, దళితులను ఉద్దేశించి రాజకీయాలు మీకెందుకురా పిచ్చముండా కొడుకులారా అన్న చింతమనేని ప్రభాకరు, మాదిగలు అసలు చదవరు నా కొడుకులు అన్న వర్ల రామయ్య, వీళ్ళు కదా అసలైన బడుగు బలహీన వర్గాల వ్యతిరేకులు, వీళ్ళు కదా బడుగు బలహీన వర్గాలపైన పెత్తందారీతనం చూపించేది. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి అటు రాష్ట్రంలో గానీ ఇటు కేబినెట్ లో గానీ అత్యున్నత స్థానం కల్పించింది వైసీపీ ప్రభుత్వం. అంతెందుకు, రీసెంట్ గా ఇచ్చిన 50 మంది శాసనసభ సమన్వయకర్తల్లో 14 మంది ఎస్సీలు, 3 ఎస్టీలు, 16 మంది బీసీలు, 4 మైనారిటీలు, 13 మంది ఓసీలు. అంటే 50 మంది శాసనసభ సమన్వయకర్తల్లో 37 మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చినప్పుడు అది బడుగుల పైన పెత్తందారీతనం ఎలా అవుతుంది? బడుగుల్ని ఇంకా పల్లకి ఎక్కించినట్టు అవుతుంది కదా. లోక్సభ స్థానాల్లో 9 మంది సమన్వయకర్తలను పెడితే వాళ్ళల్లో 6 బీసీలు, 1 ఎస్సీ, 1 ఎస్టీ, 1 ఓసీ. 9 మంది సమన్వయకర్తల్లో 8 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే. కేవలం 1 మాత్రమే కదా ఓసీకి ఇచ్చింది. అలాంటప్పుడు వైసీపీ బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసినట్టు అవుతుంది కానీ బడుగులపై పెత్తందారీతనం చేపించినట్టు ఎలా అవుతుంది? బడుగు బలహీన వర్గాలను హేళన చేస్తూ మాట్లాడిన అసలైన పెత్తందారీ పార్టీ మన టీడీపీ పార్టీ. ఇవి మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాస్తున్న తప్పుడు కథనాలు.